హలో, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? భోజనాలు అయితే కంప్లీట్ అయినాయా అండి? మా భోజనం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అయితే వేశానండి. ఈరోజు అయితే టీయే పెట్టుకొని నేను కూడా టీయే తాగానండి. ఎందుకంటే ఒక పాల ప్యాకెట్ ఇరిగిపోయిందండి. ఈ ఎండాకాలం వచ్చేసింది కండి, ఇక పాలు ఉండవండి, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఉండవండి. ఇక నేను కూడా మా వారితో పాటు టీయే తాగానండి. నాకు ఈరోజు పొద్దున్నే ఎందుకో బిర్యానీ తినాలనిపించిందండి. ఏమండి బిర్యానీ చేసుకుందాం అనగానే మా వారు ఇక ఆయన వెళ్తూ వెళ్తూ ఇక నాకు బిర్యానీలో పీసులు అంటే పెద్దగా ముక్కలు పెద్దగా కొట్టిస్తారు కదండి, కొట్టి తీసుకొచ్చి ఇచ్చారండి. నేనైతే వాటిని చక్కగా క్లీన్ చేసేసి మసాలాలు అయితే పట్టించానండి. మసాలాలు పట్టించి డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టేశానండి. ఇక ఈలోపు ఒక బండెడు అంట్లు అయితే తోమేసి పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇక కావాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఒక విషయం చెప్పాలంటే మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి మేము అడిగే పనే లేదండి, నాన్ వెజ్ మాత్రం మాకు ఎక్కువగా తీసుకొచ్చేవాళ్ళండి. మా ఇంట్లో ఎక్కువేనండి. అట్లాగే మా హస్బెండ్ కూడా అడగగానే కాదనకుండా అన్నీ తీసుకొచ్చేస్తారండి. ఇక నేనైతే మాత్రం పనులన్నీ అయిపోగానే బిర్యానీ అయితే చేయటం స్టార్ట్. ఇక బిర్యానీ బయట తెచ్చుకొని తిందామంటే భయంగా ఉందండి. ఎందుకంటే ఈ మధ్య న్యూస్లో చూపించారండి, మా గుంటూరులోనే పెద్ద పెద్ద హోటల్స్లో ఇక ఆ చికెన్ అనేది ఒక 20 కిలోలు అట్లా తెచ్చి ఒక 6 నెలలు అట్లా నిలవబెడుతున్నారంటండి డీప్ ఫ్రిడ్జ్లో. అసలు అవన్నీ ఆ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు చూపిస్తుంటే అవన్నీ చూస్తుంటే న్యూస్లో భయంగా ఉందండి. ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా ఎంత పేరున్నా అలా చేస్తుంటే మనకు భయమే కదండి, తినాలంటే. ఇక అసలు అందుట్లో నేను చేసిన టేస్ట్ బిర్యానీ ఎక్కడా రాదండి. ఏమోనండి, నాకైతే మాత్రం గొప్పగా చెప్పుకోవటం కాదు, నేను చేసే బిర్యానీ టేస్ట్ అంత బాగుండిద్దండి. ఇక మనమైతే ఇంట్లో చేసుకుంటే చక్కగా 2 పూటలు తినొచ్చండి మంచిగా, హెల్త్కి హెల్త్. బయట చూస్తేనేమో భయం పడుతుంది, మనమైతే చేసేసుకోవటమే కంపల్సరీగా. నాకైతే మాత్రం ఇంట్లో చేసుకుంటేనే ఇష్టం అండి, ఇంట్లో ఫుడ్ అంటేనే ఇష్టం అండి. ఇక బిర్యానీ టేస్ట్కి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి బాబు. అసలు అదిరిపోయిందంటే ఇంకా చెప్పలేనండి. చక్కగా పొడి పొడిలాడుతా నెయ్యి వేసుకోవాలండి, నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ అండి. పైన కూడా మనం దమ్ పెట్టేసేటప్పుడు నెయ్యి వేయాలండి. నెయ్యి నేను వేసానండి, ఆ క్లిప్కి మిస్ అయినట్టుంది. ఇక మా వారికి అయితే నేనైతే చక్కగా ముక్కలను చేసుకొని తినేస్తానండి. మా వారికి గ్రేవీ కావాలి. ఇక అందుకని మా వారు కూడా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్ అండి.